వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఈ ప్రార్థనలు చేస్తాం. శివుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు ఎక్కడో గోలోకంలో, శివుడు కైలాసంలో ఉంటాడు. మైథలాజికల్ స్టోరీస్గా మనము చదువుకుంటూ ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ కాదు నాయన అవి. పరమేశ్వరుడు 7500 సంవత్సరాల క్రితం భూమి మీద నందీశ్వరుడు ఎద్దును వేసుకొని భూమి మీద అంతా కూడా తిరిగాడు. నమశివాయ శాంతాయ అనే పుస్తకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే రాసిన పుస్తకం. మేము చూపిస్తాం ఆధారాలు. యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద మార్గ. ఆ శివుడే రాసిన పుస్తకం. ప్రపంచ దేశాలు 200 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి ఆనంద మార్గ ప్రచారక సంఘాలు. గూగుల్ చేసుకోండి ప్రతిదీ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం ఆయన అంతర్ధానమై గోలోకం వెళ్ళిపోయారు. నమామి కృష్ణ సుందరంలో స్వయంగా శ్రీకృష్ణుడే రాశాడు. అది కూడా ప్రపంచంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి, సీఎంలకి, పిఎంలకి అందరికీ తెలుసు. ప్రభుత్వాలకి, ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లకి, అధినేతలకి తెలుసు ఈ 2 విషయాలు. ఇప్పుడు అదే శివుడు, అదే పరమేశ్వరుడే శ్రీకృష్ణుడిగా విత్ నో డీవియేషన్స్ శివుడిచ్చినటువంటి ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పాడు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి సేమ్ ఐడియాలజీని లార్డ్ విత్ నో డీవియేషన్స్ లార్డ్ ఆనందమూర్తి గారు చెప్పారు. ఆయనే ప్రభాత్ రంజన్ సర్కార్. ఈ విషయం కూడా మొత్తం ప్రపంచానికి, విశ్వానికి అందరికీ తెలుసు, అధినేతలకు తెలుసు. తర్వాత ఈ యొక్క ఆయన సాక్షాత్తు శివుడు కాబట్టి ఆయన శంబాలా గ్రామం గురించి చెప్పారు గురువుగారు. ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అనమాట. ఆయన ఆనందనగర్లో ఆ రాంచీకి 200 కిలోమీటర్స్ దూరంలో, ఆ తర్వాత బొకారో సిటీ జంషెడ్పూర్ వెళ్ళే రూట్లో ఆనందనగర్ అని పురూలియా జిల్లాలో మీరు పురూలియా జిల్లా అని కొట్టేసేయండి వచ్చేస్తుంది. ఇదే శంబాలా గ్రామం. మరైతే ఇది ఏమండి, ఇది శంబాలా గ్రామం అని ఎలా చెప్తారండి? ఆయన శివుడని ఎలా చెప్తారండి? కృష్ణుడు ఎలా అని చెప్తారండి అని రావచ్చు కదా. మొత్తం ప్రపంచం అంతటికీ తెలుసు. ఆయన చెప్పింది ద ఫస్ట్ ల్యాండ్, ఇదిగో గూగుల్లో సెర్చ్ చేసుకోండి, టు ఎమర్జ్ ఫ్రమ్ ఎర్త్స్ ఓషన్ appeared approximately 3.2 to 3.3 billion years ago. 3.2 బిలియన్స్ అంటే మరి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం, మొట్టమొదటి భూభాగం ఏర్పడింది. లైక్లీ ఇన్ ద సింగభూమ్ రీజియన్ ఆఫ్ మోడర్న్ జార్ఖండ్ డిస్ట్రిక్ట్ ఇండియా, జార్ఖండ్ స్టేట్ ఇండియా. ఇది చరిత్ర చెప్పేది, హిస్టరీ. ఇది మైథాలజీ కాదు. ఇది రామాయణం కల్పితమండి, భాగవతం, మహాకావ్యం ఇవన్నీ కల్పితాలండి, పురాణాలు, కుక్కిట పురాణాలు అలా చెప్పం మనం. హిస్టరీ ఇవన్నీ చరిత్ర నిజాలు చెప్తున్నాం మనం. గూగుల్లో చూసుకోండి. అంటే సింగభూమ్ రీజియన్ అంటారు దాన్ని. అది డెక్కన్ ప్లాటో ఎలా అయితే మనకి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఊర్లు, అలాగే మహారాష్ట్రలో ముంబై కొన్ని ఊర్లు, అలాగే కర్ణాటకలో కొన్ని ఊర్లు ప్లస్ బెంగళూరు ఎలాగైతే దక్కన పీఠభూమి మీద ఉందో, ఈ సింఘం రీజియన్ అనేటటువంటిది జార్ఖండ్లో మనకి ఇది ఉంది. ఇది మొదట భూభాగం అని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఇదిగో చూడండి, ఎలా జియోలాజికల్ ఎవిడెన్స్, స్టడీస్ ఆఫ్ శాండ్ స్టోన్స్ ఇన్ ద సింఘభూమ్ క్రియేషన్ ఆఫ్ ఇండియా హ్యావ్ రివీల్డ్ సైన్ ఆఫ్ ఎరోజన్ అండ్ వెదరింగ్, indicating that this land was exposed to the atmosphere, not submerged. ఇది ఎంత ఉండాలమ్మా. మీకు ప్రొఫెసర్ డేవ్ అనేటువంటి ఆయన కూడా
దీని మీద రీసెర్చ్ చేసి ఆధునిక కాలంలో మొన్న వీడియో ఉంది, యూట్యూబ్లో చూసుకోండి. అంటే మన గురువుగారు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకి లార్డ్ కృష్ణగా వచ్చారు, మరి ఆయనే ఆనందమూర్తిగా వచ్చారు. అసలు అప్పులతో బాధపడిపోతున్నాం మనందరం కూడా. పెళ్ళిళ్ళు కావట్లేదండి ఎంత పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా. అలాగే విడాకులు అయిపోతున్నాయండి. తర్వాత ఏమండి ఆర్థిక బాధలు బాగా, ఫ్యాక్టరీస్ నడుపుతున్నాం, మా స్థలాలు అమ్ముడవట్లేదు, మా ఫ్యాక్టరీలు అమ్ముడవట్లేదు, మా భార్య కొడుతుంది. ఇలా రకాలు ఉన్నాయి. మీకు తెలియదు, నాకు కొత్త కాదు కదా, నాకు అన్ని ఫోన్లు వస్తుంటాయి. భార్య తనులు తినేవాళ్ళు ఉన్నారు, మామగారిని కొట్టే కోడళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉంటారు. ఎందువలనంటే ఈ మానవుడు అనేటటువంటి వాడు అక్కడ దేవతలకి రాక్షసులకి మధ్య లక్షణాలు ఉంటాయి. అలాగే మనము మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గురువు గారైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ మన గురువుగారు 1993లో నోబెల్ ప్రైజ్నే ఇప్పించారు. ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అని ఒక తత్వం ఇచ్చారు. ప్రౌట్ అని, ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని. ఆ థియరీని పట్టుకొని ప్రొఫెసర్ డాక్టర్ రవిభాత్రా అని గూగుల్ చేసి చూసుకోండి, వికీపీడియా చూడండి ఆయనది. మై ఇన్ఫ్లుయెన్సర్స్ పిఆర్ సర్కార్ అని ఉంటుంది. అండ్ ప్రౌట్ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ మీద ఇచ్చారు. ఆయన రీసెర్చ్ చేశాడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ట్రంప్ దేశాధ్యక్షుడయ్యండి, అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న ఆయన నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వండి రా బాబు అంటే నోబెల్ ప్రైజ్ రాలేదు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు. కానీ మన గురువు గారు నోబెల్ ప్రైజ్ అవలేలగా తన శిష్యుడైనటువంటి, మేము చూసాం డాక్టర్ రవిభద్ర, ఇప్పుడు కూడా 90 years ఉంది, టెక్సాస్ సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ తెచ్చుకున్నారు. కాబట్టి మనందరం కూడా తెచ్చుకోవచ్చు ఆ యొక్క ఫిలాసఫీ మీద వర్క్ చేసి. ఇంకా ఎన్నో ఫిలాసఫీస్ ఇచ్చారు. ఫస్ట్ ఒకటి చెప్తాను. కాబట్టి మీ సమస్యల పెద్ద సమస్యలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సాక్షాత్తు దేవుడు ఎక్కడో లేడు, మనకి దేవుడు మన మధ్య ఉన్నాడు, స్పిరిట్గా, హోలీ స్పిరిట్గా మన మధ్య ఉన్నాడు. ఇది ప్రగాఢంగా మీరు నమ్మాలి. నమ్మకుండా మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. కృష్ణుడు మధురలోనే పుట్టాడు, కృష్ణుడు బర్సానాలో రాధమ్మ పుట్టింది, అయోధ్యలో రాముడు పుట్టాడు. ఇవి కథలు కాదు, హిస్టరీ. అందుకే తరతరాలుగా అయోధ్య వెళ్తాం మనము, మధుర వెళ్తాం, కృష్ణ దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు మా ఒక సమస్యలా మనకి? సాక్షాత్తు పరమేశ్వరుడే మన భూమి మీద మృత్యులోకం, మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయి తుమ్ముకొక చావు, ఒక తుమ్ము గట్టిగా రాకపోతే చచ్చిపోతాం. ఒక్క నిమిషము హార్ట్ సరిగ్గా పనిచేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి తుచ్చమైన మరణం ఉన్నాడు. మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు. ఆయన మనకు వెళ్ళిపోతూ కలియుగంలో ఒక మంత్రం ఇచ్చారు, బాబా నామ్ కేవలం అని. ఈ మంత్ర జపం ఎంత జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేది వరల్డ్ ఫ్యాక్ట్. కాబట్టి వారు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. జమాల్పూర్లో ఆయన బీహార్లో జన్మించి ఆనంద్ మార్గ్ ఆశ్రమాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇక ఆ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క భగవత్ నామాన్ని జపించడం వల్ల, ఆ శంబాలా గ్రామం అంటే ఎక్కడో, శంబాలా అంటే హిమాలయ పర్వతాల్లో అవతల ఉంది, అది ఎవరు మనుషులు వెళ్ళలేరు, ఆస్ట్రల్ బాడీస్ వెళ్ళదు. ఈ సొల్లు కబుర్లు వద్దు అసలు. ఈ మైథలాజికల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి, చెప్పుకోనియండి. ఒరిజినల్ నేను చెప్పాను. సింగ్ భూమ్ రీజన్ ఆఫ్ ఇండియా ఇన్ జార్ఖండ్, అదే ఆనందనగర్. కాబట్టి అక్కడ మనం జపం చేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరూ కూడా 10,000 మంది అవధూతలు రెడీగా ఉన్నారు మనకు హెల్ప్ చేయడానికి. ఒక్క అవధూతను పట్టుకోవడమే కష్టం. ఆర్గనైజ్డ్, ఇది డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ మంత్ర జపం చేస్తే కర్మలు తొలగిపోతాయి. ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది, ఈ ఉగాది వచ్చింది, ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అలాగే అష్టమ గురుడు నడుస్తున్నాడు. మరి అలాగే జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మనకి భాగ్యంలోకి వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క తండ్రి తరపు బంధువుల దగ్గర నుంచి వచ్చేటటువంటి
డబ్బు అవనియండి, ఆ తర్వాత ఆస్తులు అవనియండి, ఇవన్నీ కూడా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే పితృమూలకంగా ఆస్తులు, ఆకస్మిక ధనలాభాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే గురుడు బాగుపడేదాకా కూడా మీకు అంతా కూడా చెడు సహవాసాలు, చెడు అలవాట్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అండ్ మానసికంగా చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. మానసికంగా ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దదానిగా ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావంగా పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడము, అలాగే పిల్లలుగా వాళ్ళ యొక్క చేసేటటువంటి పనుల యొక్క ఎఫెక్ట్లు మీ మీద పడ్డము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కూరగాయల బిజినెస్లు, తర్వాత రైతులు, కమిషన్ ఏజెంట్స్, ధాన్యాలు, వ్యవసాయం, ఫర్టిలైజర్స్ ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీకు లాభాలు అనేటటువంటివి ఆర్జిస్తారు. కానీ ఎంత లాభాలు సంపాదించినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మనకి అప్పుల బాధలోనే ఉంటారనమాట. ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా వృశ్చిక రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు కాస్త వెనకబడి ఉన్నారు. మరి ఈ యొక్క రాసేటటువంటి పరీక్షలలో ఉత్తీర్ణులవుతారా లేదా అనేటటువంటి ఈ యొక్క బాధ కూడా ఉంటుంది. కాబట్టి ఈ డౌట్ఫుల్ అనమాట. చిన్న చిన్న దానికి అంతా కూడా పెద్దగా ఆలోచించడము ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఈ రాశి వారికి అందరికీ కూడా సినిమా హీరోయిన్లు, సినిమా హీరోలు కొత్త కొత్త ఇళ్లలోకి వెళ్ళడము, వివాహాలు జరగడము, ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అన్నీ కూడా 2026 సంవత్సరంలో శుభాలు జరుగుతాయి. అలాగే మొన్న మరి ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా బదనాములు అవ్వడము, అపనిందల పాలవ్వడము, అలాగే పదవులు రావడము, పార్టీలో కొన్ని కొన్ని పోస్టులు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి వడ్డీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతారు. అండ్ ఈ వడ్డీ వ్యాపారస్తులు చక్కగా ఫైనాన్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, చిట్టి పాటలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా షూరిటీలు లేకుండా మీరు ఇవ్వడం ద్వారా మీకు ఈ యొక్క వాళ్ళు ఎగ్గొట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ వ్యాధులు ఇవన్నీ ఫోన్ రేడియేషన్స్, వాట్సాప్లు, ఫోన్స్ అధికంగా వాడడం, చుట్టూ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల మరి ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఫోన్లు వాడకాలు ఇవన్నీ తగ్గించండి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ రావడానికి అవకాశాలు అనేటటువంటిది వృశ్చిక రాశి వారికి అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. బాబానామ కేవలం అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. అలాగే దుర్గాదేవి, మహాకాళి అమ్మవారి యొక్క ఎనర్జీస్ని లో ఫ్రీక్వెన్సీలో మనము యక్షిణి దేవతలుగా, రకరకాల దేవతలుగా మనం ఏ విధంగా కోల్చుకోవచ్చు అటువంటివన్నీ కూడా 6 స్టెప్స్లో ఉంటాయి. ఆ సాధన అంతా కూడా దీని ద్వారా మనం ఫార్చ్యూన్ అనేటటువంటి దాన్ని, లక్ అనేటటువంటిది మనం ఫేవరబుల్గా చేసుకోవచ్చు. అటువంటివన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేటటువంటి దోస్ హు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్, ఎవరైతే సీరియస్గా ఉన్నారో అటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. శుభమస్తు.